అసలు మీ అభిప్రాయం ఏంటి? అమ్మో పవన్ కళ్యాణ్ అంటే చెప్పలేమండి. ఆయన అయితే కనుక ఎందుకని అంత ఆనందం కనిపిస్తుంది కళ్ళల్లోనే. ఎందుకు అంత ఇష్టం కనపడుతుంది? ఎందుకనంటేనండి అది ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా ఇలా చేయకూడదు, అన్యాయం జరగకూడదు, ఇది ఇలా జరగకూడదు, అది అలా ఇది ఇలా జరగాలి. ఆయన ఎంతసేపుని ఫ్రీగా పెడదాము, ఈ పథకాలు పెడుతున్నాము, ఇది మేము ఇస్తామనేసి ఆయన ఏమీ చెప్పలేదండి. సమాజాన్ని బాగు చేయాలన్న ఉద్దేశం అయింది. ఆయన ఇష్టంగా వచ్చారో కష్టంగా వచ్చారో నాకైతే తెలియదు కానండి. ఆయన కాన్ఫిడెంట్ సొంత డబ్బులతో ఎవరు పెడతారండి? ఇప్పుడు స్కూల్ హై స్కూల్లో భోజనాలు పెడుతున్నారు, సొంతంగా పెడుతున్నారండి. అసలు మీల్స్ పెడుతున్నారండి, రెస్టారెంట్లో పెట్టినట్టు పెడుతున్నారు. ఎవరు పెడతారు? ఇప్పటికీ సొంత డబ్బులే ఖర్చు పెడుతున్నారు. మొన్న 300 మంది గిరిజనులకి చెప్పులు కొనిచ్చారు. చెప్పులు కూడా లేవు. అలాగని నాకే ఇప్పుడు మీకు దొరికిద్దండి, నాకు దొరకదు, నేను అదే పడుతున్నాను. అవును, రెండోసారి నెక్స్ట్ టైం నాకు దొరకొచ్చేమో, నాకు దొరకలేదు వాళ్ళకి ఇచ్చారు అనేది పడకూడదు. ఎవరి సొమ్ము అండి అది? మన సొమ్ము మనకే పెడతారు. ఆయననే మన సొమ్ము మనకే అంటే చాలా మంది రాజకీయాల్లోకి డబ్బు సంపాదించడం కోసం వస్తారు, వాస్తవంగా మాట్లాడితే. కానీ పవన్ కళ్యాణ్ అలా కదండి. ఆయన డబ్బు ఇదేనే కాదు, చాలా మంది అంటారు ఇదే వచ్చింది. నేను నెక్స్ట్ అదే అడగబోతున్నాను. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం, వ్యక్తిగతంలోని 3 పెళ్లిళ్ళు 10 పెళ్లిళ్ళు చేసుకుంటారు. వీళ్ళకి ఎందుకంటే చేసుకుని ఆయన నష్టపడే తప్పనిచ్చి వాళ్ళ దానికి ఇచ్చారు. ఈ నెలకని చూడు వాళ్ళని చేసుకోమనండి, 30 పెళ్లిళ్ళు చేసుకోమనండి. ఆయన్ని ఎవరు వద్దన్నారు? ఆయన నష్టపోయి వాళ్ళ దానికి ఇచ్చారు తప్పనించి ఎవరిని కాదమ్మా. ఆయన ఒక సినిమా చేస్తే 50 కోట్ల నుంచి 70 కోట్లు వస్తాయి. ఆ వదులుకొని మరి రాజకీయాల్లోకి వచ్చారు ప్రజల కోసం. ఎందుకు తిడుతున్నారు ఆయన? ఇంకా ఆయన కూడా వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా సరే గెలుపు ఓటం అనేది ఉంటుంది. నెక్స్ట్ అదే ప్రశ్న, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్? సూపర్ గానండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంత ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే సొంతంగా ఆయన ఒపీనియన్ అండి. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టేది ఎవరండి ఈ రోజుల్లో? పోగులు వేసుకుని రెస్టారెంట్లు కట్టేసుకుని భూములు కొనుక్కుని బోర్డు చేసుకుంటున్నారు. ఈయన ఎక్కడండి? ఈయన దగ్గర రూపాయి ఉందండి. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఫైనల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ ఒక్క మాటలో ఆయన విషయంలో అయితే కనుక సూపర్ అండి. ఆయన నాకైతే ఇంకేమి చెప్పలేనండి. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకైతే తెలియదు కానండి. ఆయన అయితే కనుక నమస్కారం అండి బాబు, హ్యాట్స్ ఆఫ్ అండి.